గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 250 కోట్ల మార్కు దాటేసింది. ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా మరికొన్ని చోట్ల ఇంకా థియేటర్లో ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ సినిమాకి 43వ రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేడ్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ ఈ సినిమాకి స్వరాలు ఇచ్చారు. టీజర్ ట్రైలర్, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. ఏపీలో, తెలంగాణలో చూస్తే నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఓవర్సీస్లో 8 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.5 కోట్లు, మొత్తంగా 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఈ సినిమాకి గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే 3 రోజులకి 92 కోట్ల రూపాయలు వచ్చింది. 10 రోజులకి 176 కోట్ల రూపాయలు, 14 రోజులకి 223 కోట్ల రూపాయలు, 3 వారాలకి అంటే 21 రోజులకి 252 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 28 రోజులకి 270 కోట్ల వసూళ్లు వచ్చాయి. 40వ రోజు ఈ సినిమాకి 30 లక్షలు, 42వ రోజు 20 లక్షలు, 43వ రోజు 12 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. మొదటి వారం 150 కోట్లు, 13 రోజులకి 200 కోట్లు దాటింది. ఇక హిందీలో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. మొత్తం వసూళ్లలో 12 నుంచి 13% హిందీ మార్కెట్ నుంచి వసూళ్లు వచ్చాయి. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. ఇందులో నానాజీ పాత్ర పోషించారు బాలయ్య. ఇక పద్మభూషణ్ అవార్డు కూడా రావడంతో బాలయ్య అభిమానులు ఈ ఏడాది చాలా ఆనందంలో ఉన్నారు.